కీర్తన గ్రంథము 28వ దావీదు కీర్తన మార్చి చదువుకుందాము. ఉమా వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. సొమ్మకు ఉమావేశ్వరు కీర్తన గ్రంథము 28వ దావీదు కీర్తన గ్రంథం 28. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడు. యెహోవా కార్యములను వారి లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారి లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించింది గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందన తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా ఆదికాండము 41వ అధ్యాయము 51-52 వచనాలు. ఆదికాండము 41వ అధ్యాయము 51-52 వచనాలు, పేజ్ నంబర్ 35. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. చాలండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాను. తన సమస్త బాధను, రెండోది తన తండ్రి ఇంటి వారిని అందరినీ మరిచిపోనట్లు దేవుడు నాకు చేసినని. మొదటి వాని పేరేమో మనష్య అని పేరు పెట్టాడు. మనష్య అనే మాటకు అర్థం ఏంటంటే మరచుట. మనష్య అనే మాటకు అర్థం ఏంటండి? మరచుట. అలాగే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికేమో ఎఫ్రాయిం అనేటటువంటి పేరు పెట్టాను. దాని అర్థం ఏంటంటే అభివృద్ధి లేదంటే ఫలము. అభివృద్ధి లేదంటే ఫలము. మొదటి వాని పేరు మనష్యే. మనష్య అనగా మరచుట, మరచిపోవుట. రెండోది ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే నేను ఎక్కడైతే బాధ చెందానో, బాధ నాకు కలిగిందో అక్కడ నేను అభివృద్ధి పొంది ఫలించే స్థితి దేవుడు నాకు కలుగు చేశాడు. కాబట్టి రెండవ వాని పేరు ఎఫ్రాయిం. ఇదేనా మరచుట గురించి మనం ధ్యానము చేసుకుందాం. మనష్యే అని పేరు పెట్టాను. మరి దేవుని నమ్ముకున్న తర్వాత, మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మనం మన జీవితంలో కొన్ని మరచిపోవలసి ఉంటుంది. వాటిని మళ్ళా జ్ఞాపకం చేసుకునే పరిస్థితి మనలో ఉండకూడదు. దేవుని ఎరక్క ముందు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన అనేక బలహీనతలు మనలో ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా వాక్యం ద్వారా మన మనస్సుని, హృదయాన్ని, స్వభావాన్ని ఏం చేసుకున్నాం? శుద్ధి చేసుకున్నాం, బాగు చేసుకున్నాం, సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం. అవి మరిచిపోవాలి.
అవి జ్ఞాపకం రాకూడదు, మళ్ళా నీ జీవితంలో అవి అమలు పరచకూడదు, వాటికి లోబడకూడదు. అలాగే దేవుని నమ్ముకున్న తర్వాత మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక సంబంధమైనటువంటి రుణబాధలు, లేదంటే అపనిందలు, లేదా అనారోగ్యాలు, అనేక విధాలమైనటువంటివి మనల్ని శోధించడానికి సాతానుగాడు మన మీద ఆ విధమైనటివి పంపిస్తుంటాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కష్టమైనా, ఎటువంటి శ్రమైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి అపనిందలైనా, ఎటువంటి అనారోగ్యమైనా సరే మనము దేవుళ్ళు ఎంత మాత్రమో కదిలిపోకూడదు. దేవుళ్ళు మనం స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ప్రభు యొక్క కార్యం యొక్క అభివృద్ధి యందు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆసక్తిలై ఉండాలి. అటువంటి మనస్సు, అటువంటి హృదయం, అటువంటి స్వభావం, అటువంటి జీవితం ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు ఖచ్చితంగా తోడే ఉంటాడు. దేవుడు ఎప్పుడు తోడే ఉంటాడంటే కష్టంలోనైనా, శ్రమలోనైనా, శోధనలోనైనా, ఇరుకుల ఇబ్బందుల్లోనైనా సరే దేవుల్లో నిలకడగా నిబ్బరమైన బుద్ధి కలిగి చంచలమైన మనస్సు లేకుండా అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సుఖంగా, క్షేమంగా, సమృద్ధిగా ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం. అందుకనే భక్తుడైన పౌలు గారు అంటున్నారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ యొక్క కష్టము, శ్రమ సకల జనులకు తెలియబడియండి. ప్రభు ఎక్కడున్నాడు? సమీపంగానున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునని పౌలు గారు చెప్తున్నారు. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల ప్రజలకు, సకల జనులకు తెలియపరనివ్వండి. ప్రభు మాత్రం మీకు సమీపంగానే ఉన్నాడు. దేని విషయంలో చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడం అంటున్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి మనస్సు. మరి యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. తండ్రి ప్రేమను బట్టి, తండ్రి ఆదరణ బట్టి మిగతా సహోదరులకు అసూయ వచ్చింది. ద్వేషిస్తున్నారు, ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నారు. తండ్రే స్వయంగా పంపించాడు, నీ అన్నలు ఎదుగో చాలా కాలం అయిపోయింది, మందల దగ్గర ఉన్నారు, వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రా అని చెప్పి యోసేపుని పంపించి, యోసేపుని వారు చూసి అసూయపడ్డారు, కొట్టారు, గోతులో త్రోసివేశారు. అలాగే ఇస్మాయిల్కి బానిసగా అమ్మివేశారు. పొతిఫర్ ఇంట ఒక ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్న సమయంలో మళ్ళా సాతానుడు పొతిఫర్ భార్యలో ప్రవేశించి ఆయన శోధించింది. తప్పు చేయకుండానే అతని మీద నేరం మోపబడింది. ఖైదీగా జైల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల నాయకుడు తాళాలు అతని చేతికిచ్చి చెరసాల నాయకుడిగా నియమించాడు. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా స్వప్న భావాలు తెలియచేసేటటువంటి సామర్థ్యం యోసేపుకు ఉంది. కాబట్టి మరలా ఫరోకి కలలు కలుగు చేసి ఫరో ద్వారా యోసేపు హెచ్చించబడి, గణపరచబడి, గొప్ప ఖ్యాతిని పొందినట్లుగా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అతను నియమించినట్లుగా మనం చూస్తున్నాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోయినట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. మరచిపోయినట్లు దేవుడు నాకు చేశాడు. నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని అపనిందలు, ఎలాంటి చెరసాల, ఎలాంటి అవమానాలు, అన్ని బాధల నుంచి, సమస్త బాధల్ని నేను మర్చిపోయినట్లుగా నా దేవుడు చేశాడు. కాబట్టి ఆ మొదటి పుట్టిన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టిన. మనష్షే అనే మాటకి ఏంటంటే మరచుట అని అర్థం. మరచిపోవుట, మరచుట. దేవుని స్తోత్రం. చూడండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 10-11 వచనాలు. అక్కడ ఏం రాయబడిందంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపుము. దేవుని స్తోత్రం.
కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, ఈయన నీ సౌందర్యమును కోరినవాడు, ఆయనకు నీవు నమస్కరింపుము. ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరుతున్నాడు, ఆయనకే నువ్వు నమస్కరించు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. క్రొత్తగా పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క కుమార్తెకి దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అలాగే నూతనంగా నువ్వు మారు మనసు పొంది సంఘం అనేటటువంటి మరి దేవునికి సంబంధించినటువంటి గృహానికి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ సంఘంలో నువ్వు ఎలాగుండాలి, నువ్వు ఎవరికి లోబడాలి, ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరి దగ్గర తగ్గించుకోవాలి, ఎవరికి నమస్కరించాలి, ఎవరికి నువ్వు సాగిలపడాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఒక కొత్త కూతురు అత్తవారింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా చెప్పవలసిన మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనలో ప్రతి ఒక్కరితో. ఏమంటున్నారు? కుమారి ఆలకించుము, చెవియొగ్గి ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువుము. ఈయన నీ రాజు, ఈయన నీ ప్రభువు, ఆయనకి నమస్కారం చేయి, ఎందుకంటే ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన పై సౌందర్యాన్ని కోరుతున్నాడా, అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడా? ఇదిగో ఈయన నీ ప్రభువు, ఈయన నీ రాజు, ఈయన నీ సౌందర్యమును కోరినవాడు, ఆయనకు నువ్వు సాగిలపడి నమస్కరించుము. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినాలా వద్దా? అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింట్లో ఉన్నటువంటి పరిస్థితులు అత్తవారింట్లో చెల్లుతాయా? ఇక నువ్వు 8 గంటల వరకు లేవు, కానీ అక్కడ వేకువనే లేవాలి. అందరికంటే ముందు నువ్వు లేవాలి, ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి, ఇంటి వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే భర్త డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతను క్యారేజ్ కట్టాలి. అలాగే అత్తమామలకి నీ ఇంట్లో ఉన్నట్లుగా అత్తవారింట్లో చెల్లదు. కాబట్టి పిల్లలు ఎదుగుతున్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు వారికి అన్నీ కూడా నేర్పించాలి. వారికి వంట నేర్పించాలి, ఇల్లు వాకిలు శుభ్రం చేయడం నేర్పించాలి, అలాగే దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణ నేర్పించాలి. రేపొద్దున అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇది నాకు రాదు, అది రాదు అనే ప్రసక్తే ఉండకూడదు. అత్తవారింటికి వెళ్ళినప్పుడు నీవు వారింటి వారందరూ నువ్వు మెప్పించే విధంగా ఉండాలి. కాబట్టి కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. దేవుని స్తోత్రం. ఒక అత్తవారింటికి వెళ్ళినప్పుడు కుమార్తెకి తల్లి ఏ విధంగా అయితే అన్నీ నేర్పించి, సకల విద్యలు నేర్పించి, సకల పనులు నేర్పించి, అక్కడ ధైర్యంగా నిబ్బరంగా ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో తల్లి బాగా మరి తన దగ్గర ఇంకా పెళ్లి కాకముందే ట్రైనింగ్ అవ్వాలి. నీ స్వజనమును రెండోది నీ తండ్రి ఇంటి వారిని నువ్వేం చేయాలి? మరిచిపోవాలి. మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోమని అర్థం. మరువమంటే ఇక్కడున్న వీళ్ళ దగ్గర ఉన్న గారాభం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సోమర్తనం, బద్ధకం, లేటుగా లెగడం, గారం చేయడం, కేకలేయడం, బొబ్బలేయడం అక్కడ కుదరదని తల్లిదండ్రులుగా కుమార్తెకి ఎలాగ చెప్పి పంపిస్తారో అలాగే దేవుడు తన సంఘం అనేటటువంటి ఆ కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం మరవాలి? నీ స్వజనము అంటే అంతకుముందు నీవు ఒక అన్యురాలుగా ఉన్నప్పుడు నీకున్న కట్టుబాట్లు, నీకున్న సాంప్రదాయాలు, నీకున్న అలవాట్లు, నీకున్న చెడుతనం, నీలో ఉన్న దురుసుతనం, నీలో ఉన్న అవివేకం, అజ్ఞానము, అంధకారము, వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని. ఎవరు తండ్రి? అంతకుముందు మనకి సాతానుడు మనకి తండ్రి, సాతాను మనకి యజమానుడు, సాతానికి మనం బానిసలమే. నీ స్వజనము అంటే దేవునికి వ్యతిరేకంగా నీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు. నీ తండ్రి ఇల్లు అనగా
మనకి దేవుడు తండ్రిగా లేనంత వరకు సాతానుడు మనకి తండ్రి, సాతానుడు మనకి యజమానుడు, సాతాను యొక్క బానిసలు మనము. కాబట్టి నీ స్వజనమును విడవాలి. రెండోది, నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచిపెట్టాలి. అలాగే ఈయన నీ రాజు, ఈయన నీ ప్రభువు, ఈయన నీ సౌందర్యమును కోరినవాడు, ఆయనకు నీవు సాగిలపడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మందిరానికి వస్తున్న మనము, సంఘములో సభ్యులు ఉన్న మనము, సంఘానికి శిరస్సు అయి ఉన్నటువంటి వ్యక్తి ప్రభు, సంఘానికి భర్త అయి ఉన్నటువంటి వ్యక్తి ప్రభు, సంఘానికి యజమానుడైనటువంటి వ్యక్తి ప్రభు. కాబట్టి నువ్వు ప్రభువుకి పూర్తిగా నువ్వు లోబడాలి, విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి. ఆయన ఎలా చెప్తే అలాగే వినాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయనలో ఉన్న సుగుణాలు నువ్వు కలిగి ఉండాలి, ఆయనలో ఉన్న సౌందర్యం నువ్వు కలిగి ఉండాలి, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యంను కోరుతున్నాడు. కాబట్టి కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువము. ఈయనే నీ ప్రభువు, ఈయనే నీ రాజు, ఈయనకి మాత్రమే నువ్వు సాగిలపడి నమస్కరించు. దేవుని స్తోత్రే. దేవుడి తర్వాత ఎవరండి? తల్లిదండ్రుల, తోబుట్టువుల? స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీ అనగా వివాహమైనటువంటి ఆమెకు శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరట? భర్త శిరస్సు. దేవుడి తర్వాత ఎవరిని నువ్వు అంతగా ప్రేమించాలి, అంతగా లోబడాలి, అంతగా తగ్గించుకోవాలంటే భర్త. దేవుడి తర్వాత భర్తే, భర్త తర్వాతే పిల్లలు. దేవుని స్తోత్రం. నువ్వు భర్తకు లోబడవా? భర్తను ప్రేమించవా? భర్తకు విధేయత చూపించవా? భర్త మాట వినవా? భర్త మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా? ఎరాజ్ చేసే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని కుమార్తెవి, కుమారుడివి కాదు. అలాగే చూసినట్లయితే యోహాను సువార్త 16:21 అక్కడ స్త్రీ గురించి చెప్తున్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమునందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. స్త్రీకట తన సమయం వస్తుందట. ముందు గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటుంది. ఏదైనా ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నడిచేటప్పుడు, బరువు ఎత్తేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు కోసం ఆ స్త్రీ చాలా శ్రద్ధాభక్తులతో ఉంటుంది. ఎన్ని పనులు చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎంతమందిలో ఉన్న తన గర్భంలో ఉన్న శిశువు మీద ఒక ప్రత్యేకమైనటువంటి మైండ్ పెట్టుకొని ఉంటుంది. ఎక్కడ అది పోద్దో అనే భయం, చాలా ఆసక్తి కలిగి ఉంటుంది గర్భంలో ఎదుగుతున్న శిశువుని బట్టి. 9 నెలలు చక్కగా మోస్తుంది. ఆ గర్భంలో శిశువు కోసం ఒక ప్రత్యేకమైన ఆహారం తింటుంది. ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. నెల నెల బరువైపోతూ ఉంటాడు. నెల నెల కొంచెం లోపల కదలికి వస్తుంటాయి. తనలో ఒక నరుడు, తనలో ఒక శిశువు ఉన్నాడనే ఆ యొక్క భయముతో, భక్తితో ఉంటుంది. 9 నెలలు మోసిన తర్వాత ఆమె సమయం వచ్చినప్పుడు ఆమె ఏమొస్తుందట? ఆమెకి నొప్పులు వస్తాయి, ప్రసవ వేదన కలుగుతుంది. ఆమె గడియ వచ్చినప్పుడట ఏం చేస్తుందట? వచ్చిన కనుక ఆమె వేదన పడును. వేదన నిజానికి లోపల సంతోషం ఉంటుంది, కానీ ఆ నొప్పులు వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు కొంచెం వేదన చెందుతుంది, కొంచెం బాధపడుతుంది, కేకలు బొబ్బలు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ బరువు దిగిపోగానే ఆమె వేసిన కేకలు, ఆమె వేసిన బొబ్బలు, ఆమె నిట్టూర్పు విడిచిన స్థితిగతులు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, నాలోంచి ఒక నరుడు జన్మించాడు, లోకమందు ఒక శిశువు, ఒక నూతన సృష్టి నాలోంచి వచ్చింది అనే సంతోషం, అనే ఆనందం తంట తాను ఆ ప్రసవం పొందినప్పుడు పొందిన వేదన, కేకలు, బొబ్బలు అవన్నీ కూడా ఏం చేస్తాడట? మరిచిపోయి మరి జ్ఞాపకము
చేసుకొనదు. దేవుని స్తోత్రం. శిశువు పుట్టగానే, ఆ కుమారుడు కుమార్తె పుట్టగానే ఆ వేదన, ఆ బాధ, ఆ కేకలు, ఆ బొబ్బలు, ఆ నొప్పులు మరి జ్ఞాపకం చేసుకోదంట. ఆ వేదన ఏం చేస్తుంది? మరిచిపోద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మరిచిపోద్ది, మరి జ్ఞాపకం చేసుకోదు. ఇంకా శిశువు మీద మనస్సు ఉంటుంది. వాడు ఆలనా పాలనా చూస్తుంది. వాడికి పాలు ఇచ్చే విషయంలో, పడుకోబెట్టే విషయంలో, స్నానం చేసే విషయంలో, పౌడర్ రాసే విషయంలో, నిద్రపుచ్చే విషయంలో, శుభ్రం చేసే విషయంలో, అన్ని విషయాలు కూడా భర్త మీద ఉన్నటువంటి ప్రేమలో కొంత ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? బిడ్డ మీదకి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. మనకు పుట్టే బిడ్డ విషయంలో ఒక స్త్రీ ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉంటుంది, ఎంత ఆసక్తి కలిగి ఉంటుంది, ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ మన కొరకు ఒక శిశువు పుట్టాడు కదా. యెషయా 9:6 ఉంది కదా, ప్రతి కుటుంబంలో ఒక శిశువు పుడుతున్నాడు. కానీ మొత్తం ఈ ప్రపంచంలో జనాభా అందరిలో కొరకు, మనుషులందరి కొరకు ఒక శిశువు పుట్టాడు. 9:6 ఏం రాయబడి ఉంది? యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవుని స్తోత్రం. మేలా ఫిమేలా ముందే, మేలా లేదా ఫిమేలా ముందే తెలుస్తుంది. అలాగే పేరు కూడా పుట్టిన తర్వాత పేరు పెట్టుకుంటారు. కానీ పేరు కూడా ముందే నిర్ణయించబడింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుష్యులందరి బాధ, వేదన, కన్నీరు, దుఃఖము, కృంగున్న స్థితి, కుమిలిపోతున్న స్థితి, నిరాశ, నిస్పృహలను తొలగించడానికి ప్రపంచంలో మనుషులందరి యొక్క హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో, గృహాల్లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఏ కుటుంబంలో శిశువు పుడితే ఆ కుటుంబానికి మాత్రమే సంతోషం. అలాగే ఆయన యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే సంతోషం. కానీ ఈ శిశువు, ఈ కుమారుడు ప్రపంచంలో మనుషులందరి హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడు, నెమ్మది కలిగించేవాడు, సమాధానం కలిగించేవాడు, సంతృప్తి, సంతుష్టి కలిగించేటటువంటి వాడు ఈ శిశువు, ఈ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. నువ్వు ఆత్మీయులతోనే ఉన్నావా, లోకానుసారులతో ఉన్నావా? ఒకవేళ లోకానుసారంగా ఉంటూ ఆత్మీయులుగా ఉన్నవారితో నువ్వు ఉన్నావా? దేవుని స్తోత్రం. ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు చదువుకో, ఉద్యోగం కోసము లేదా ఇంకా దేనికోసం వెళ్తారు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారండి? స్కూల్కి, కాలేజీకి వెళ్ళిన ఆ బిడ్డలు మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నారు? వారి యొక్క స్వగృహానికే వస్తారు. బయటికి వెళ్ళిన నీలో నేను క్రీస్తునే ఆయన యొక్క భార్య అయినటువంటి సంఘంలో నేను కుమారుడిగా, కుమార్తెగా నేను జీవిస్తున్నాను. ఆ స్వరూపం, ఆ పోలిక, ఆ స్వభావం నాలోంచి చెరిగిపోకూడదు, అది తరిగిపోకూడదని ఎల్లప్పుడూ కూడా నువ్వు బయట నీ వ్యక్తిగత, కుటుంబ, సమాజ జీవితంలో ఎప్పుడు కూడా సంఘ సభ్యులు, సంఘమైనటువంటి నిన్ను కనినటువంటి, నీ కొరకు ప్రసవేద కలిగినటువంటి సంఘాన్ని, సేవకులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
నీవు ఎక్కడ బాప్తిసం తీసుకున్నావో, నువ్వు ఎక్కడ దేవుని వాక్యం విన్నావో, నీ సంఘమేదో, నీ సేవకులెవరో దానిని మరిచిపోయి నువ్వు బయటికి వెళ్ళడం అనేది దేవుని చేతిలో పడుట బహు భయంకరమైనటువంటి వాక్యం వారికి వర్తిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళి పొందేదేమి లేదు, దేవుని చేతిలో పడుతున్నారు. వారు దేవుని ఉగ్రతకి వారికి వారిగానే జీవగ్రంథం నుంచి వారి పేరు తుడిపేసుకుంటున్నారు. ఎక్కడ నీ సంఘం, ఎక్కడ నీ సేవకులు, ఎక్కడ నీ దైవజనులు, ఎక్కడ నీ ఆత్మీయ తల్లిదండ్రులు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటంత దౌర్భాగ్యమైన స్థితి కంటే, నిత్య నరకాగ్నిలో మధ్యలో కాలిపోవడం కంటే ఉత్తమం ఇంకోటి లేదు. వాళ్ళు అనుకున్న మేము బయటికి వెళ్ళిపోయాం, మాకు ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది. దేవుడు మొట్టమొదట నిన్ను అడిగేది ఏంటి తెలుసా? నీ సంఘం ఎక్కడ, నీ సేవకులు ఎక్కడ, నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు, ఎక్కడ సంస్కారం నువ్వు తీసుకోవాలి, ఎక్కడ నువ్వు ఉండాలి, నువ్వు ఎక్కడున్నావు. నీకు నాకు ఎటువంటి సంబంధమో లేదు. భూలోకంలో నీ కొరకు నేను నియమించిన ఆత్మీయ తల్లిదండ్రులకి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నాకు దూరంగా వెళ్ళిపోయినట్టు కాదా? వారు నిన్ను చేర్చుకున్నప్పుడు నేను చేర్చుకోలేదా? ఖచ్చితంగా సంఘంలోంచి బయటికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి ఘోరమైన పనిష్మెంట్ ఏంటంటే, వారికి నిత్యజీవ గ్రంథంలో పేరుండదు. దేవుని ఎదుట వారు దోషులుగానే నిలబడతారు, కానీ నిర్దోషులుగా నిలబడే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కుప్పగెంతులు వేయడానికి ఇది ఏదో నామకార్థమైనటువంటి పరిస్థితి కాదు. అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఇంకెక్కడికో ఒక అడుగు. సేవకుల కంటే, సంఘం కంటే తమను హెచ్చించుకొని చాలా గొప్పవారం అనేటటువంటి ఒక భ్రమలో బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని సంబంధించిన పరిస్థితులు, ఆత్మీయ సంబంధమైన విషయాలు తేలిగ్గా మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ప్రతి విషయం జ్ఞాపకం ఉంచుకుంటాడు. అది రాయబడుతుందనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు కలిగినా సరే దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి నీకు ఉండకూడదు. అలాగా నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే అది నీకు మంచిది కాదు. నిత్యము యుగయుగాలు, తరతరాలు అంతం లేని జీవితం జీవించవలసిన జీవితంలో నువ్వు గొప్ప నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను, వేదనను ఎదుర్కోవలసి ఉంటుందనే సత్యాన్ని నువ్వెప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఏంటి నీకు అంత కష్టమైపోయింది? ఏంటి నీకు అంత నష్టం కలిగింది? ఏంటి నీకు అంత బాధ, వేదన కలిగింది? ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సేవకులు ఎదుట ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేటటువంటి మాటలు ఇక్కడ తెలియచేస్తున్నారు. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమా 8:35 వచనం చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు సన్నిధి నుండి మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఆ ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు? లేదంటే ఎడబాపేటటువంటి పరిస్థితి ఏదని ఇక్కడ పౌలు గారు చాలా ఖండితంగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? శ్రమ వచ్చిందా నీకు? అలాగే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అని చెప్తూ ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధంకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నిన్ను బట్టి ప్రభువా, నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడుతున్నాం, ఖండించబడుతున్నాం. నీ కొరకు, నీ వాక్యం కొరకు, నీ సన్నిధి కొరకు, నీ ప్రేమ కొరకు మేము ఈ లోకానికి ఎలాగ ఉన్నామంటే వధింపబడిన వారంగా ఉన్నాం. ప్రతిరోజు ఉరి తీయబడిన వారంగా ఉన్నాం. ప్రతిరోజు మా తల నరికివేయబడిన వారంగా ఉన్నాం. వధింపబడిన వారంగా ఉన్నాం. వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఉన్నాం. ఇంత తెగించి ఉండాలి మనం దేవునిలో. ఇంత ఎలాంటి కష్టమైన, శ్రమైన, శోధనైనా, అపనిందలైనా, ఏ మనుషుడి వల్లైనా నీవు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమలోంచి నువ్వు ఎడబాపకుండా ఉండబడాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒక్క మాటలో చెప్తున్నాడు, మేము వధింపబడిన వారము, నిన్ను బట్టి దినమెల్లా. దినమెల్లా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు లోకానుసారి మధ్యకి వచ్చావు, వారు ఏవో చెప్తుంటారు నీకు. ఏదో రకంగా నువ్వు దేవుని సంధిలో నువ్వు పడిపోవాలి, దేవుని సంధికి దూరం అవ్వాలి. కాబట్టి దినమెల్లా వధింపబడిన వారం అంటే మమ్మల్ని వధించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది ద్వారా ఉన్నాయి. మేము వధకు సిద్ధమైనటువంటి గొర్రెల వలె మేము మీ సన్నిధిలో ఉండవలసి వస్తుంది. దేవుని స్తోత్రే. భక్తుడైన పౌలు అన్నాడు, మేము దినదినము దేవుని కోసం ఏమవుతున్నామట? చనిపోవచ్చున్నాం అన్నాడు. పౌలు గారి కంటే నీకు కష్టం వచ్చేసిందా? శ్రమ వచ్చిందా? శోధన వచ్చిందా? దేవుని నుంచి నువ్వు దూరం అయిపోవడానికి, దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోవడానికి అది ఏదైనా సాధారణమైన విషయం అనుకుంటున్నావా? కాబట్టి వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఉన్నామంటున్నాడు పౌలు. అంటున్నాడు, దినదినము నేను నీ కొరకు చనిపోతున్నాను. నీలోంచి చంపేసి సైతంలో బ్రతికించే పరిస్థితుల్లో అనేక మంది మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. కానీ దినదినము మేము వధింపబడినప్పటికి కూడా, వధకు సిద్ధమైన గొర్రెలుగా ఉన్నప్పటికి కూడా మేము ఓర్చుకుంటున్నాం, సహించుకుంటున్నాం, భరించుకుంటున్నాం. మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా కాపాడుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనలను ప్రేమించిన వాని ద్వారా, ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? తన శరీరాన్ని ప్రేమిస్తాడా? తన సంఘాన్ని ప్రేమిస్తాడా? తన బిడ్డలు ప్రేమిస్తాడా? లోకానుసారాన్ని ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ కృప, దేవుని ప్రసన్నత, దేవుని రక్షణ ఎవరికి కలుగు చేస్తాడు? అందరిని ప్రేమించబట్టే వారికి కూడా ఆయుష్ ఇస్తున్నాడు. అందరిని ప్రేమించబట్టే అందరికీ ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఇస్తున్నాడు. అందరిని ప్రేమించబట్టే అందరికీ ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని ఇస్తున్నాడు. అందరిని ప్రేమించబట్టే వారు కూడా క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తున్నారు. దేవుని యొక్క ప్రేమ విషయంలో ఎటువంటి లోటు లేదు. కాగా అంటున్నాడు, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాగా దగ్గర లోకం సైడ్ వెళ్ళిపోయింది అనమాట. శరీరానుసారమైన లోకానుసారమైన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది? సైడ్కి వెళ్ళిపోయింది. అందరినీ ప్రేమిస్తున్నాడు, ఓకే. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన విషయంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మాత్రము ఆయన బిడ్డలు మాత్రమే ప్రాముఖ్యత, ఆధిక్యత ఇస్తాడనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ఎవరిని ప్రేమిస్తాడు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని కలిగి ఉన్నావా? దేవుని బాధపరుస్తున్నావా? దుఃఖపరుస్తున్నావా? గాయపరుస్తున్నావా? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో దేవునిలో, అలాగే దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తాడు. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయము పొందుచున్నాం. విజయం పొందుతున్నావా? లేదంటే సరెండర్ అయిపోతున్నావా మనుషుల మాటలకి, అలాగే లోక సంబంధమైన ఆకర్షణలకి, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలకు, శరీర సంబంధమైన బలహీనతలకు నువ్వు టెంప్ట్ అయిపోతున్నావా?
ఇక్కడ రాయబడి ఉంది, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అన్ని విషయములు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఏంటి వీటన్నిటిలో అంటే, నీకు అంతకుముందున్న వ్యభిచారం, అంతకుమున్నటువంటి త్రాగుడు, అంతకుముందున్న జోదం, అంతకుముందున్న వ్యసనం, లోకానుసారంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నావో వీటన్నిటిలో మనకి అత్యధికమైన విజయాన్ని కలుగు చేస్తున్న దేవునికి అంటున్నాడు. అత్యధిక విజయం పొందుచున్నాము అంటున్నాడు. చివరిగా అంటున్నాడు, మరణమైనను, రెండోది జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవుని స్తోత్రే. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాము? నీ ఆత్మీయ స్థితి లోకంలో ఉందా, లేదంటే ఆత్మ సంబంధమైన దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుల్లో ఉందా? కంటికి కనబడే వాటికే నువ్వు లోబడిపోతున్నావు, కంటికి కనబడని ఆ దేవునికి నువ్వు ఎక్కువగా లోబడుతున్నావా? దేవుని స్తోత్రం. ప్రతి క్షణము కూడా మళ్ళీ మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఎదుటివారిని వేలు పెట్టి చూపడం కాదు, నిన్ను నీవు వేలు పెట్టి చూపించుకొని దేవుని ఎదుటి నువ్వు ఎలాగున్నావో నిన్ను నువ్వు నిలవబెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యోసేపట తన సమస్త బాధ నుండి, తన తండ్రి ఇంటి వారి నుండి దేవుడు ఏం చేయడట, నెమ్మది కలుగు చేశాడు. వాటన్నిటినీ నేను మరిచిపోయినట్లుగా చేశాడు ఆ దేవుడు. అందుకని నా పెద్ద కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి మనస్సే అనే మాటకు అర్థం ఏంటండి? మరచుట, మరచిపోవుట. రెండో కుమారుని పేరు ఎఫ్రాయిము. ఏ దేశంలో నాకు బాధ కలిగిందో ఆ దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు, ఫలింప చేశాడు అని రెండో కుమారుడికట ఎఫ్రాయిం అని పేరు పెట్టాడట. ఎఫ్రాయిం అనే మాటకి అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట లేదా ఫలించుట. దేవుని స్తోత్రే. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు, ఎక్కడ శ్రమ పడుతున్నావు, ఏ స్థలంలో అవమానపరచబడుతున్నావు, ఏ స్థితిలో నువ్వు దేవుని సందులో పడిపోతున్నావు, అక్కడ నీకు దేవుడు అభివృద్ధి చేస్తాడట. అక్కడ నిన్ను గొప్ప వ్యక్తిగా ఫలింప చేస్తాడట. యోసేపుని ఎక్కడ ఫలింప చేశాడు, ఫలించడి కొమ్మగా చేశాడంటే ఐగుప్తు దేశంలో. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునిలోకి వచ్చిన మనము అంతకుముందు మనకున్న పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అలాగే దేవునిలోకి వచ్చిన మనము ఎటువంటి కష్టం, నష్టం, శ్రమ, శోధన, అప్పనిందులు, అనారోగ్యాలు వచ్చినా దేవుని సంధిలో వాటిని పట్టించుకోకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎప్పుడు దేవుని యందు సంతోషించాలి, ఆనందించాలి, స్తుతించాలి. ఎంత స్తుతిస్తే అంత దేవుడు మనకు దగ్గర అవుతాడు. ఎంత గణపరిస్తే దేవుడు అంత దూరంగా మన కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకుల ఇబ్బందుల్ని, సమస్యల్ని త్రోలివేస్తాడు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచున్నదని మరి స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. మన ఎదుట ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎంత మాత్రం మనకు కూడా ఎన్నదగినవి కావు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచున్నది. దేవుని స్తోత్రం. ఈ సృష్టిలో ఉంటామా? ఈ సృష్టిలో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఈ సృష్టిలో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత ఈ శరీరంలో ఉంటుండగానే, ఈ లోకంలో ఉంటుండగానే మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా మనం మార్పు చెందుతున్నాం. ఈ శరీరము శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ శరీరం కానీ, ఈ లోకం కానీ పరలోకానికి వెళ్దాం. అది మిగుల ఆశతో తేరి చూస్తుందంట. మనం పొందబోయే ఆ మహిమలోకం కోసం, దాన్ని తన్ను తాను నశింప చేసుకోవడానికి. భూమి ఆకాశాలు సృష్టి అంటే భూమి ఆకాశాల మధ్యలో ఉన్నది.
అది ఆశపడుతుంది. ఎంత దేవుడు వచ్చేసి ఈ పాప భారాన్ని నా వెంచి కొట్టేస్తాడు, ఈ పాపులందరినీ మారుస్తాడు. రెండోది, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టులందరినీ నశింపు చేసినప్పుడు నన్ను కూడా అగ్నిగంధకాలతో కాల్చేసి నన్ను కూడా సువర్ణంగా చేసి మళ్ళీ క్రొత్త ఆకాశంగా క్రొత్త భూమిగా నన్ను చేస్తాడు. దానికి ఆశ ఉందంట. ఈ లోకంలో మనుషులందరి పాప భారాన్ని మోస్తున్న ఈ భూమి, అన్యాయస్తులు, అక్రమకారులు, అవినీతి పరులు, అపవిత్రులు మోస్తున్న ఈ భూమి అది ఎదురు చూస్తున్నాడు దేవుని రాకడ కోసం. ఎంత బేగ దేవుడు వచ్చి ఈ పరిశుద్ధుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు తన మహిమకి. ఎంత బేగా ఈ దుష్టులతో పాటు నన్ను కూడా అగ్నిగంధకాలతో కాల్చేసి ఒక సువర్ణం వలె చేసి మళ్ళా క్రొత్త ఆకాశంగా క్రొత్త భూమిగా నన్ను మలుస్తాడు. మరలా ఎప్పుడా పరలోక రాజ్యము ఆ నూతన యెరూషలేము వలె పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి మళ్ళా ఈ భూలోకానికి వస్తుంది. దానికోసం సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తుంది. పాపులమైన, దోషులమైన, అపరాధులమైన, అపవిత్రులమైన, అన్యాయస్తులమైన, అక్రమకారులైన, అవినీతి పరులమైన మనల్ని దేవుడు చేర్చుకోవడానికి 2 చేతులు చాపుతుంటే ఇంకా ఈ లోకము, ఈ శరీరము, ఈ లోకాశులు, శరీరాశులు వీటితో మనము నశింప చేసుకుంటూ ఆ సృష్టి వలె మనం కూడా సిద్ధపడి ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడలేనటువంటి భ్రష్టత్వంలో మనం ఉండి దౌర్భాగ్యమైన స్థితిలో జీవించడానికే, దౌర్భాగ్య జీవితం జీవించడానికి ఇంకా ఇష్టపడుతున్నాం, కానీ మార్పు చెందడానికి, ఆయన మహిమలో ప్రవేశించడానికి మనం ఇష్టపడటము లేదు. అయితే యోసేపు అంటున్నాడు, దేవుడు నా యొక్క సమస్త బాధ నుండి, నా తండ్రి ఇంటి వారి నుంచి నన్ను విడిపించాడు, నన్ను తప్పించాడు, నన్ను రక్షించాడు. పెద్ద కుమారుడి పేరేమో మరచుట మనసు అని పేరు పెట్టాడు. రెండో కుమారుడైనటువంటి ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ఎక్కడైతే బాధను అనిపించానో, శ్రమను అనిపించానో, శోధన అనిపించానో అదే స్థలంలో దేవుడు నన్ను అభివృద్ధి చేసి నన్ను ఫలింప చేశాడని రెండో కుమారుడికి ఏమిచ్చాడట? పేరు ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనుష్యులుగా ఉన్నామా మనము? ఎఫ్రాయిములుగా ఉన్నామా మనము? యోసేపు నీతిమంతుడు. ఆ నీతిమంతుని సంతానం చూచిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము, ఆయన పోలిక, ఆయన స్వభావం మనలో ఎంతవరకు మనము ఆయనలోంచి ఉండడానికి కాపాడుకుంటున్నామో మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిలో, హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయగాక. ఆమేన్, ఆమేన్,